హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 1. ఈరోజు మనం ఫిజిక్స్ కి సంబంధించిన లాస్ట్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ లో ఉన్న పదాల గురించి ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ పాటి మీకు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే తెలిసే ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ టైం అన్నమాట. ఓకేనా? చార్జెస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అయితే ఒక సెకండ్ కి ఎన్ని చార్జెస్ అయితే మూవ్ అవుతున్నా దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఒక కండక్టర్ లో కానీ ఏదైనా సబ్స్టెన్స్ లో చార్జెస్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు ఆ చార్జెస్ మూవ్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ మనము 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి చూడొచ్చు. అంటే కష్టంగా 3 ఎఫెక్ట్స్ కనిపించాలంటే అలా కాదనమాట. ఎనీ వన్ ఎఫెక్ట్ అని మనం కష్టంగా అక్కడ చూడొచ్చు. ఒకటి ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్ అన్నమాట. ఒకటేంటి? కెమికల్ ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైందా? ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఈ ఫ్లో చార్ట్ అని మీకు ఎలక్ట్రిసిటీ చార్ట్ లో చెప్పాను. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. చూడండి, అంటే ఏ కండక్టర్స్ లో అయినా సరే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అయింది అనుకోండి, మనము ఎయిదర్ ఆఫ్ ఎనీ 3 ఎఫెక్ట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. అంటే 3 ఎఫెక్ట్స్ లో ఏదైనా ఒక ఎఫెక్ట్ కష్టంగా చూడొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్. ఈ కెమికల్ ఎఫెక్ట్ మనం మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూడొచ్చు అంటే లిక్విడ్స్ లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లిక్విడ్స్ కండక్టర్స్ అయినా అనుకోండి, ఎప్పుడైతే దానిలో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ చేస్తామో ఆటోమేటిక్ గా అందులో ఏం జరుగుతాయంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఆ కెమికల్ రియాక్షన్స్ జరగడాన్ని మనం ఏమంటాం అంటే కెమికల్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవడం వల్ల ఏమవుతుందంటే అందులో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ముందు కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే వాటర్ లో ఎలక్ట్రిక్ కరెంట్ గనక మనం పంపించామనుకుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది డీకంపోజ్ అవుతుంది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లాగా. ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ లాంటి ఇలా రాయొచ్చు అనమాట. అంటే 2H2 ఏమైందంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. దీన్ని మనం ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అంటాం అన్నమాట. క్లియర్ కదా ఈ కాన్సెప్ట్? సేమ్ అదే విధంగా ఈ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ మనం చాలా అప్లికేషన్స్ యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది మన 8th క్లాస్ అంటే కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ సపరేట్ గా ఒక చాప్టర్ ఉందన్నమాట. అందులో మనం ఈ ఎలక్ట్రోప్లేటింగ్ గురించి స్టడీ చేయొచ్చు అనమాట. క్లియర్ కదా? అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎప్పుడైతే లిక్విడ్స్ లో పాస్ అవుతుందో ఆటోమేటిక్ గా మనం కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి గమనించవచ్చు అనమాట. దెన్ వాట్ అబౌట్ సాలిడ్స్? సాలిడ్స్ లో కనుక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయింది అనుకోండి, మనం హీటింగ్ ఎఫెక్ట్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది చూడొచ్చు అనమాట. క్లియర్ కాదు? ఈ హీటింగ్ ఎఫెక్ట్ తెలియాలంటే ఒకసారి ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో లాస్ట్ టాపిక్ చూసారనుకోండి, హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. లాస్ట్ లెక్చర్ గమనించినట్టు దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ థర్డ్ మోస్ట్ టాపిక్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని సపరేట్ లెసన్ లాగా మనకి ఇచ్చినాడు. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతాం. క్లియర్ కదా? అంటే ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల కలిగే 3 ఎఫెక్ట్స్ ఒకానొక ఎఫెక్ట్ గురించి మనం ఈ లెసన్ లో స్టడీ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఆ పేర్లో ఉంది ఏముంది? మ్యాగ్నెట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకున్నాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి బాగా క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఒకసారి మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ దట్ అట్రాక్ట్స్ substances like iron, cobalt, nickel, etc. మ్యాగ్నెట్ అంటే ఏంటంటే అది ఒక సబ్స్టెన్స్ అన్నమాట. ఆ సబ్స్టెన్స్, ఆ మెటీరియల్ ఏం చేస్తుందంటే
ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇలాంటి మెటీరియల్స్ ని అట్రాక్ట్ చేసే గుణం కలిగి ఉంటుంది అనమాట. అంటే దానిపైన ఫోర్స్ అప్లై చేసి దాన్ని అట్రాక్ట్ చేసే గుణం కలిగి ఉన్న దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెట్స్ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మ్యాగ్నెట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ దెమ్. మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి సార్ డౌట్ వస్తుంది, అందుకని నేను మీకు ఈ డెఫినేషన్ చెప్పాను అనమాట. అర్థం కదా మ్యాగ్నెట్, లేదా కాన్సెప్ట్. అసలు ఈ సబ్స్టెన్సెస్ పైన ఈ మ్యాగ్నెట్ అనేది ఎందుకు ఫోర్స్ అప్లై చేస్తుంది అనేది మనకి ఇంకా హైయర్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఇంకా సింపుల్ చెప్పాలంటే మ్యాగ్నెట్ అంటే కరెక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే ఏంటంటే మ్యాగ్నెట్ ఈజ్ ఏ మెటీరియల్ దట్ exerts force on moving charges. ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్. ఓకేనా, ఇది మీ టెక్స్ట్ బుక్ లో లేదు, జస్ట్ మీ రెఫరెన్స్ కోసం చెప్తున్నా. చూడండి, మ్యాగ్నెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మెటీరియల్ దట్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జెస్. ఏదైనా పాజిటివ్ చార్జెస్ కానీ నెగిటివ్ చార్జెస్ కానీ ఉన్నాయనుకోండి, ఓకేనా, దీనిపైన ఏ సబ్స్టెన్స్ అయితే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందో, ఓకేనా, ఆ సబ్స్టెన్స్ మనం ఏమంటామంటే మ్యాగ్నెట్ అంటాం. అది కూడా కేవలము చార్జెస్ పైన ఫోర్స్ అప్లై చేయడమే కాదు, ఆ చార్జెస్ అనేది ఎలా ఉండాలంటే మూవ్ అవుతూ ఉండాలి. మూవ్ అవుతున్న చార్జెస్ పైన మాత్రమే ఫోర్స్ అప్లై చేయగలిగే సబ్స్టెన్స్ మనం ఏమంటామంటే మ్యాగ్నెట్ అంటాం. ఏం సార్ చార్జ్ రెస్ట్ లో ఉంటే ఫోర్స్ అప్లై అవ్వదా అంటే, చార్జ్ రెస్ట్ లో ఉంటే ఎప్పటికి ఫోర్స్ అనేది అప్లై చేయలేదు మ్యాగ్నెట్. ఓకేనా, అంటే చార్జెస్ ఎప్పుడు ఎలా ఉండాలి, మూవ్ అవుతా ఉండాలి. మరి చార్జెస్ రెస్ట్ లో ఉంటే అప్లై చేయదు అంటున్నారు అన్నప్పుడు, ఒక మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పీస్ ఏదైనా పెట్టినప్పుడు ఎందుకు సార్ అట్రాక్ట్ చేస్తుంది అంటే, ఏం లేదు, ఐరన్ కానీ ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దీని లోపల తెలుసు కదా ప్రతి ఒక్కటి ఆటమ్స్ తో తయారై ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. జనరల్ గా ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఆర్బిట్స్ లో తిరుగుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనే చార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఓవరాల్ అన్ని ఆటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ దానికంటూ ఒక డైపోల్, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ఈ మ్యాగ్నెట్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మరి వేరే సబ్స్టెన్స్ లో కూడా ఉంటాయి కదా సార్ అంటే, దాని మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అది మీకు హైయర్ క్లాస్ లో వస్తుంది, జస్ట్ మీ రెఫరెన్స్ కోసం ఇది చెప్పాను. క్లియర్ కాన్సెప్ట్. అంటే మ్యాగ్నెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెటీరియల్ దట్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జెస్. మూవింగ్ చార్జెస్ పైన ఏదైతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెట్ అంటాం. ఈ మ్యాగ్నెట్ రెస్ట్ లో ఉండే చార్జెస్ పైన ఎప్పటికీ ఫోర్స్ అప్లై చేయలేదు. అందులో ఇంకొక విషయం ఏంటంటే మ్యాగ్నెట్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉందనుకోండి, ఓకేనా, ఆ చార్జ్ కూడా ఎలా మూవ్ అవుతూ ఉండాలంటే ఇదే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఫోర్స్ అనేది అప్లై చేయలేదు. ఓకేనా, మూవింగ్ చార్జెస్ పైన అప్లై చేస్తుంది అని చెప్పాను. అదే చార్జ్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటే దానిపైన ఫోర్స్ అనేది అప్లై చేయలేదు అన్నమాట. సేమ్ అంటే దీనికి ప్యారలల్ గా ఉండకూడదు. అంటే ప్యారలల్ గానీ యాంటీ ప్యారలల్ గానీ ఉంటే దీనిపైన ఫోర్స్ అప్లై చేయలేదు. పర్పెండిక్యులర్ గా లేకపోతే సమ్ యాంగిల్ తో అనేది మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెట్ అనేది ఆ చార్జ్ పైన ఫోర్స్ అప్లై చేయాలి. అంటే మ్యాగ్నెట్ యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఓకే, మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ మెటీరియల్ దట్ ఎక్సర్ట్స్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జెస్. మూవింగ్ చార్జెస్ పైన ఏదైతే ఫోర్స్ అప్లై చేయగలుగుతుందో ఆ సబ్స్టెన్స్ మనం ఏమంటామంటే మ్యాగ్నెట్ అంటాం. క్లియర్ కదా కాన్సెప్ట్? ఓకే, ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ గురించి మనం డిస్కస్ చేసాం అనుకోండి, సింపుల్ గా బార్ మ్యాగ్నెట్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, బార్ మ్యాగ్నెట్. ఓకేనా, ఈ బార్ మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పీసెస్ పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి బార్ మ్యాగ్నెట్ సింపుల్ గా మనం మ్యాగ్నెట్ అనొచ్చు. ఓకేనా, ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాగ్నెట్ కన్సిస్ట్ ఆఫ్ టూ పోల్స్, వన్ ఈస్ నార్త్ పోల్ అండ్ అనదర్ ఈస్ సౌత్ పోల్. క్లియర్ ఆ కాన్సెప్ట్? అంటే మ్యాగ్నెట్ కి కష్టంగా ఎన్ని పోల్స్ ఉంటాయి అంటే టూ పోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అన్నమాట. క్లియరా? నార్త్ పోల్ అంటే ఏంటి అది కూడా ఒకసారి డిస్కషన్ చూడండి. నార్త్ పోల్, the end of magnet ఓకేనా that aligns towards its geographic north. ఓకేనా,
నార్త్ పోల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాగ్నెట్ దారం కట్టి అలా వదిలేసాను అనుకోండి, ఎర్త్ కూడా తెలుసు కదా, మన ఎర్త్ కూడా పోల్స్ ఉన్నాయన్నమాట. నార్త్ పోల్, సౌత్ పోల్, ఈస్ట్, వెస్ట్. అసలు ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది, దాని గురించి ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఓకేనా. మన ఎర్త్ కూడా ఎన్ని పోల్స్ ఉన్నాయి? నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది. డైరెక్షన్స్ పరంగా తీసుకున్న 4 డైరెక్షన్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేసి ఉంది అనమాట. ఒకవేళ నేను ఈ ఏదైనా మ్యాగ్నెట్ ని కనుక అలా సస్పెండ్ చేశాను ఫ్రీగా, అప్పుడు అది ఏమవుతుందంటే నార్త్ సౌత్ డైరెక్షన్స్ ని చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఏ ఎండ్ ఆఫ్ మ్యాగ్నెట్ అయితే ఎర్త్ యొక్క నార్త్ డైరెక్షన్ ని సూచిస్తుందో దాన్ని మనం ఏమంటామంటే నార్త్ పోల్ అంటాం. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, నాకు ఈ ఎండ్ ఏం చేస్తుందంటే ఎర్త్ యొక్క నార్త్ డైరెక్షన్ నాకు సూచిస్తుంది, కాబట్టి దీన్ని నేను ఏమంటా అంటే నార్త్ పోల్ అంటాం. సేమ్ అదే విధంగా సౌత్ పోల్. సౌత్ పోల్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ మ్యాగ్నెట్ దట్ అలైన్స్ టువర్డ్స్ ఎర్త్ జియోగ్రాఫిక్ నార్త్, ఎర్త్ జియోగ్రాఫిక్ సౌత్ ఈస్ కాల్డ్ యాజ్ సౌత్ పోల్. అంటే ఏ ఎండ్ అయితే నేను జస్ట్ ఫ్రీగా సస్పెండ్ చేసినప్పుడు ఎర్త్ యొక్క సౌత్ డైరెక్షన్ ని సూచిస్తుంది, దాన్ని నేను ఏమంటానంటే సౌత్ పోల్ అంటాను. క్లియర్ కాన్సెప్ట్? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాగ్నెట్ ని నేను 2 పీసెస్ చేశాను అనుకోండి, ఈ మ్యాగ్నెట్ ని నేను 2 పీసెస్ చేశాను. 2 పీసెస్ చేసినప్పుడు ముందు ఎలా ఉంది? నార్త్ పోల్ మళ్ళీ సౌత్ పోల్. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశానంటే టూ పీసెస్ లా చేశాను. ఓకేనా. అప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ సపరేట్ అయిపోతుంది అంటే ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నోట్ పాయింట్ రాసుకోండి. అదేంటంటే మోనోపోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ డు నాట్ ఎగ్జిస్ట్. ఎప్పుడైనా సరే ఒక మ్యాగ్నెట్ కి మోనోపోల్ అనేది ఉండదు. మోనోపోల్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ని కట్ చేశాను, కట్ చేసినప్పుడు నార్త్ సౌత్ ఇలా సపరేట్ పోల్స్ అయిపోతాయంటే అలా అవ్వవు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ని ఇలా కట్ చేశాను అనుకోండి, ఇది కూడా ఏమవుతుందంటే ఇక్కడ కూడా నార్త్ సౌత్ పోల్స్ అనేవి వస్తాయి, ఇక్కడ కూడా నాకు నార్త్ సౌత్ పోల్స్ అనేవి వస్తాయి. అంటే ఒక మ్యాగ్నెట్ నేను 2 పీసెసే కాదు 100 పీసెస్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క పీస్ లో మనకి ఏముంటాయి అంటే నార్త్ సౌత్ పోల్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్ ఆ కాన్సెప్ట్? ఇది పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ కి సంబంధించిన విషయం అన్నమాట. అంటే మోనోపోల్ అంటే కేవలం నార్త్ పోల్ ఉండే మ్యాగ్నెటే ఉంటుందా అంటే ఉండదు, కేవలం సౌత్ పోల్ ఉండే మ్యాగ్నెటే ఉంటుందా అంటే ఉండదు. ఖచ్చితంగా నార్త్ సౌత్ పోల్స్ ఉండే మ్యాగ్నెట్స్ మాత్రమే ఉంటాయి. క్లియర్ కాన్సెప్ట్? ఇది పోల్స్ కి సంబంధించిన విషయము. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాయింట్ కూడా రాసుకోండి, ఏంటంటే లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్. అదేవిధంగా అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. మ్యాగ్నెట్స్ అంటే కష్టంగా ఏముంటుంది? నార్త్ సౌత్ పోల్స్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూసాను అనుకోండి, ఈ మ్యాగ్నెట్ యొక్క ఎండ్ ఏముందంటే ఇక్కడ సౌత్ పోల్ ఉంది, ఈ మ్యాగ్నెట్ ఇటు సైడ్ ఎండ్ ఏముందంటే నార్త్ పోల్ ఉందంట. అంటే 2 ఫేసెస్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ పోల్స్ ఉన్నాయి. ఆపోజిట్ పోల్స్ అంటే అన్లైక్ పోల్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయంటే అట్రాక్ట్ అవుతాయి. అంటే మనం ఎప్పుడైనా 2 మ్యాగ్నెట్స్ దగ్గర తెచ్చినప్పుడు 2 అట్రాక్ట్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏమంటే ఆ 2 పోల్స్ కూడా అన్లైక్ పోల్స్ అని అర్థం. ఒకవేళ అదే మ్యాగ్నెట్స్ ఇలా పెట్టారనుకోండి, నార్త్ సౌత్, ఇక్కడ సౌత్ నార్త్, లేకపోతే ఇక్కడ నార్త్ సౌత్ అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే చూడండి ఇక్కడ 2 సౌత్ పోల్సే ఉన్నాయి. సౌత్ పోల్స్ ఇవి 2 ఏమవుతాయంటే రిపల్ అవుతాయి అన్నమాట. క్లియర్ కాన్సెప్ట్? ఈ 2 పాయింట్స్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ ఆఫ్ మ్యాగ్నెటిజం మనకి ఏం చెప్తుందంటే అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ వెరాస్ లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ monopoles of a magnet do not exist. Magnets always occur in dipoles. అంటే 2 పోల్స్ అనేవి కష్టంగా ఉంటాయి. ఆ 2 పోల్స్ ఏమంటే నార్త్ పోల్, సౌత్ పోల్. ఇది మ్యాగ్నెట్ కి సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నార్త్ సౌత్ ఉన్నాయి, ఇవి ఎందుకు అట్రాక్ట్ అవుతాయి,
నార్త్ ఎందుకు రిపల్ అవుతాయి ఇవంతా తెలియాలంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తెలియాలన్నమాట. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? చూడండి, ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ఏ మ్యాగ్నెట్ where it can exert force is called as magnetic field. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ఎ మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఫెల్ట్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. బార్ మ్యాగ్నెట్ అనగానే నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి మనకు తెలుసు, ఓకేనా. ఇప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ కి దాని సరౌండింగ్ ఏరియా కొంచెం దూరం వరకు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ నెల్స్ తీసుకుని వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అట్రాక్ట్ చేస్తుంది. అదే ఆ దూరం కొంచెం పెరిగి కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు అట్రాక్ట్ చేయగలుగుతా అంటే అట్రాక్ట్ చేయలేవు అన్నమాట, ఓకేనా. అంటే ఏ రీజన్ వరకు అయితే దాని యొక్క ఫోర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో ఆ రీజన్ ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. క్లియరా? కరెక్ట్ గా చెప్పాలంటే మ్యాగ్నెట్ యొక్క ఫోర్స్ ఎంత దూరం వరకు ఎగ్జాక్ట్ అవుతుందంటే, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ దూరం పెరిగే కొద్దీ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం వచ్చి డిస్టెన్స్ వచ్చి ఎంత పెరుగుతుందో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చి దాని స్క్వేర్ టైమ్స్ ఏమవుతా ఉంటుంది అంటే తగ్గుతా పోతుంది అన్నమాట. క్లియరా? అర్థమైందా? అంటే స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ కి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనమాట. క్లియర్ అయితే కాన్సెప్ట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ మనకి అబ్జర్వబుల్ గా చెప్తున్నాం మనం. అంటే ఎంత దూరం వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు మ్యాగ్నెట్ అనేది దాని యొక్క మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ పైన ఎంత దూరం వరకు మనం అబ్జర్వ్ చేసినంత వరకు ఫోర్స్ అనేది అప్లై చేయగలుగుతాయి. దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం, ఓకేనా. క్లియర్ కాన్సెప్ట్? ఇట్ ఈస్ కాజ్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నమాట. ఇది దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది, దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ స్పేస్ లో అసలు ఒక ఐరన్ నెయిల్ కానీ ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అట్రాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి కూడా ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయిపోయింది, ఓకేనా. సరే చూడండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక్కోవాలి అనుకోండి, అది కూడా కనుక్కోవచ్చు. సేమ్ అదే విధంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది. దాని గురించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తాను అన్నమాట, ఓకేనా. అదేవిధంగా ఇట్స్ ఎస్ఐ యూనిట్, ఈస్ టెస్లా అన్నమాట, ఓకేనా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే టెస్లా. టెస్లా అనే పేరు ఎలా వచ్చిందంటే నికోలా టెస్లా అనేసి ఉన్నారనమాట, గొప్ప సైంటిస్ట్. మనం సైంటిస్టుల చరిత్ర మొత్తం చూసాం అనుకోండి, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ కంటే కూడా గొప్ప సైంటిస్ట్ ఒక సైంటిస్ట్ ఉన్నారనమాట. ఆయన పేరు ఏం పేరు అంటే నికోలస్ టెస్లా అనమాట. ఆయన ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం సంబంధించి చాలా విషయాలు చెప్పారన్నమాట, ఓకేనా. కాబట్టి ఆయన గౌరవార్థకంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆయన పేరుని యూనిట్ లా ఇచ్చారనమాట, కదా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించి, ఓకేనా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగానే దేంతో తయారైంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తో తయారైంది. అసలు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, దానికి ప్రాపర్టీస్ మొత్తం కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి? ద ఇమాజినరీ లైన్స్ that arises from the magnet producing magnetic field.
ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే అసలు ఏంటంటే మ్యాగ్నెట్ నుంచి కొన్ని ఇమాజినరీ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఇమాజినరీ లైన్స్ అవి రియల్ గా వచ్చి మనకు కనబడవు అనమాట, మనం ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఆ ఇమాజినరీ లైన్స్ అని ఏం చేస్తాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేసే ఏరియాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా? లేకపోతే ఫోర్స్ ఆఫ్ లైన్స్ అని కూడా చెప్పొచ్చు. ఫోర్స్ ఆఫ్ లైన్స్ అరైజింగ్ ఫ్రమ్ మ్యాగ్నెట్. క్లియర్ స్టూడెంట్స్? ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే స్టూడెంట్స్, చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ క్లోజ్డ్ కంటిన్యూస్ కర్వ్డ్ లూప్స్. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఇది ఒక బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ అనగానే నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే నేను మీకు ఏం చెప్పానంటే దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్ అని చెప్పాను. ఇమాజినరీ లైన్స్ అంటే ఈ లైన్స్ అనేవి మనకు అర్థం అవడానికి డ్రా చేసుకుంటున్నాం అన్నమాట. ఆ లైన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. క్లియర్ కాన్సెప్ట్? చూడండి, దీస్ ఆర్ క్లోజ్డ్ కంటిన్యూస్ కర్వ్డ్ లూప్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి డ్రా చేశాను. అంటే ఇప్పుడు చూడండి, దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ మ్యాగ్నెట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అక్కడ వరకు నాకు ఏముంటుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఈ లైన్స్ యాక్చువల్గా ఏం చేస్తున్నా అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ పైన ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఐరన్ నెయిల్ ఉందనుకోండి, ఆ ఐరన్ నెయిల్ ని ఫీల్డ్ లైన్స్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అని అందుకే ఎందుకంటే ఈ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఈ ఫీల్డ్ లైన్స్ ఏం చేస్తారంటే ఐరన్ నెయిల్ పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి దాన్ని మ్యాగ్నెట్ వైపు లాగుతున్నాను అన్నమాట. క్లియరా? కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ అని కూడా అంటాం అన్నమాట. క్లియరా కాన్సెప్ట్? దీస్ ఆర్ క్లోజ్డ్ కంటిన్యూస్ కర్వ్డ్ లూప్స్. ఈ లైన్స్ కూడా ఎలా ఉంటాయంటే క్లోజ్డ్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకుందాం, నార్త్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వచ్చి ఎండ్ అయిపోయింది అనుకోవద్దండి. మళ్ళీ సౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది నార్త్. అంటే ఓవరాల్ గా ఇవి ఇలా క్లోజ్డ్ గానే ఉంటాయి కానీ ఇలా ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయ్యి ఇలా ఓపెన్ గా ఉండదు అనమాట. క్లియర్ కాన్సెప్ట్? ఎప్పుడైనా సరే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని మనం దాంట్లో గుర్తించలేము అనమాట. ఎందుకంటే ఎప్పుడు క్లోజ్డ్ లూప్స్ తో ఉంటాయి అనమాట. క్లియర్ కాన్సెప్ట్? అది కూడా ఎలా ఉంటాయంటే కర్వ్స్ లాగా ఉంటాయి. ఎందుకు కర్వ్స్ లాగా ఉంటాయి అది కూడా మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ కాన్సెప్ట్? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే బై కన్వెన్షన్ దీస్ field lines start from north pole and merges at south pole of the magnet outside the magnet. మ్యాగ్నెట్ యొక్క అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతాయి. నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్లోకి మెర్జ్ అవుతాయంట. చూడండి, నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయింది, సౌత్ పోల్ దగ్గర మెర్జ్ అవుతాను. క్లియరా? నెక్స్ట్ బై కన్వెన్షన్ అని చెప్పాను. బై కన్వెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు, ఫీల్డ్ లైన్స్ అనేవి క్లోజ్డ్ గా ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎండ్ అవుతున్నా మనకి ఎలా తెలుస్తుంది? చూడండి, సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ పోల్ కూడా వెళ్ళినట్టు మనం ఊహించుకోవచ్చు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు అనమాట. అందుకని ఇక్కడ నేనేం చెప్పానంటే బై కన్వెన్షన్ అని చెప్పాను. కన్వెన్షన్ అంటే ఏం లేదు అన్నమాట, అంటే ఆ డైరెక్షన్
యాక్చువల్గా మనం తీసుకునేది అనమాట. మనం అంటే ముందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ టైంలో మీటింగ్ పెట్టి సైంటిస్టులు అంతా కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక డైరెక్షన్ నుంచి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి తీసుకోవాలి, అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ అని తీసుకున్నారు అనమాట. అంటే యాక్చువల్గా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కే ఉంటుందా? అలా కాదనమాట. సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ కూడా మనం తీసుకొని ఉండొచ్చు. కానీ మనము ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. ఇది కూడా ఎలా అంటే కన్వెన్షన్ కరెంట్ అంటే మనం ఏం చేస్తాము, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి నెగిటివ్ టర్మినల్, అంటే ఇవంతా కూడా మనం తీసుకునేది. కానీ యాక్చువల్గా అక్కడ కరెంట్ ఫ్లో అనగానే ఎలక్ట్రాన్స్ వచ్చి నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి వెళ్తాయి. కానీ మనం కన్వెన్షనల్ కరెంట్గా ఎలా తీసుకున్నామంటే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్ తీసుకున్నాం అనమాట. సేమ్ అదే ఇక్కడ కూడా కన్వెన్షనల్ గా మనం తీసుకునేది ఏంటంటే నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ నుంచి సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ కి ఫీల్డ్ లైన్స్ ఒక డైరెక్షన్ నుంచి తీసుకుంటాం. క్లియరా? సేమ్ ఇదే కన్వెన్షన్ తో ఇన్సైడ్ మ్యాగ్నెట్, ఓకేనా, దీస్ ఫీల్డ్ లైన్స్, ఏ ఫీల్డ్ లైన్స్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ ఫ్రమ్ సౌత్ పోల్ అండ్ మర్జెస్ అట్ నార్త్ పోల్. చూడండి, నార్త్ బయట ఎలా స్టార్ట్ అయిందంటే నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి వెళ్ళింది. మళ్ళీ సౌత్ పోల్ నుంచి ఇలా వస్తున్నాయి కదా, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ సౌత్ పోల్ నుంచి ఏమవుతుందంటే నార్త్ పోల్కి మెర్జ్ అవుతుంది అనమాట. ఏ ఫీల్డ్ లైన్స్ అనేది తీసుకోండి, ఇది కూడా నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్లోకి వెళ్ళింది. మళ్ళీ ఇన్సైడ్ మ్యాగ్నెట్ ఏమవుతుందంటే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్లోకి వెళ్తుంది. క్లియరా? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్, లేకపోతే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా చెప్పచ్చు, ఆర్ స్ట్రాంగర్ అట్ పోల్స్ అండ్ వీకర్ అట్ సెంటర్ ఆఫ్ ద మ్యాగ్నెట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ ఫీల్డ్ లైన్స్ మ్యాగ్నెట్ కి డ్రా చేస్తాం. చూడండి, ఇక్కడ మనం గమనించామనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గర ఎక్కడ ఉన్నాయంటే పోల్స్ దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మనం ఇక్కడ సెంటర్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి రావాలంటే ఇలా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కానీ వెన్ కంపేర్ టు పోల్స్ ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు మీరు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఏదైనా పెట్టారనుకోండి, ఎక్కువగా వచ్చి పోల్స్ వైపు అట్రాక్ట్ అవుతాయి, అంటే ఎండ్స్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి, కానీ సెంటర్లో ఎక్కువగా అట్రాక్ట్ అవ్వదు అనమాట. ఓకేనా? ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎందుకంటే దాని పేరు మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కదా, అంటే అవి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తువు వచ్చి అక్కడ బాగా అతుక్కుంటున్నాం అనమాట when compared to center. అదే ఇక్కడ చెప్తాను, the magnetic field lines are stronger at poles and weaker at the center of the magnet. క్లియర్ ద కాన్సెప్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే the magnetic field lines never intersect each other. ఓకేనా? ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చినా సరే, ఓకేనా, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఒకటి గీసాను, ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ వచ్చి ఇలా మూవ్ అవుతాను. ఇవి రెండు ఇలా వెళ్ళిన తర్వాత ఇంటర్సెక్ట్ అవుతాయి కదా సార్, ఎందుకంటే ఇవి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తాయి కదా అంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతాయంటే మళ్ళీ రిపెల్ అయిపోతాయి. అంటే ఎప్పుడైనా సరే ఏ టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వలేవు. క్లియర్ ఆ కాన్సెప్ట్? అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఎందుకు ఇంటర్సెక్ట్ అవ్వవు అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. చూడండి, దాని ముందు ఒక పాయింట్ చెప్తాను. చూడండి, ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ is given by
drawing a tangent at a point on the curve. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కర్వ్స్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, నార్త్ సౌత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ తీసుకున్నాను. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఒక డైరెక్షన్ కావాలి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతాయి? నార్త్ పోల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ లోకి మెర్జ్ అవుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ పాయింట్ దగ్గర కావాలి అంటే ఇలా వెళ్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఈ పాయింట్ దగ్గర నాకు డైరెక్షన్ కావాలంటే ఇలా వస్తుంది అన్నమాట. క్లియర్ కాన్సెప్ట్? అదే నాకు ఈ పాయింట్ దగ్గర డైరెక్షన్ కావాలంటే ఇది, అదే ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఏ పాయింట్ దగ్గర అయినా సరే నాకు డైరెక్షన్ కావాలన్నప్పుడు నేనేం చేయాలంటే టాంజెంట్ ని డ్రా చేసుకోవాలి. క్లియర్ ఆ కాన్సెప్ట్? ఇలా టాంజెంట్ ని డ్రా చేసుకునేటప్పుడు నాకు తెలిసే విషయం ఏంటంటే దెర్ ఈస్ యూనిక్ డైరెక్షన్. యూనిక్ డైరెక్షన్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. మనం ఎక్కడైనా చూసుకోండి, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఏముంటుందంటే ఒక యూనిక్ డైరెక్షన్ ఉంటుంది, కానీ ఏ 2 పాయింట్స్ కూడా సేమ్ డైరెక్షన్ చూపించవు. ఓకే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ తీసుకున్నప్పుడు మనకి డైరెక్షన్ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? టాంజెంట్ అని డ్రా చేసుకోవాలి. మనం ఏ 2 పాయింట్స్ అన్న కర్వ్ తీసుకున్నా సరే సేమ్ డైరెక్షన్ చూపించవు, ఎందుకంటే అది కర్వ్ లాగా ఉంది కాబట్టి. క్లియర్ కాన్సెప్ట్? ఈ పాయింట్స్ అన్ని కూడా మైండ్ లో పెట్టుకోండి. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఎందుకు ఇంటర్సెక్ట్ చేసుకోవు అనే పాయింట్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. కావాలంటే నోట్ పాయింట్ లాగా రాసుకోండి. 2 ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ బికాస్ if they intersect, the point of intersection will have 2 different directions, which is not పాసిబుల్. ఓకే స్టూడెంట్స్, చూడండి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఇందాక కూడా నేను గీసాను ఏంటి, 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుంది సార్? చూడండి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ వచ్చి ఇలా ఉంది, క్లియరా? ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ వచ్చి ఇలా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా పాయింట్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కాబట్టి మనం ఏం చేయాలి? టాంజెంట్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు ఎక్కడ కలిసాయంటే ఇక్కడ కలిసింది అన్నమాట. క్లియరా? అంటే దీని యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది, దీని యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వచ్చి ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు ఇవి రెండు కలిసే పాయింట్ వచ్చి నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి టాంజెంట్ ఎలా డ్రా చేయగలుగుతాను? టాంజెంట్ డ్రా చేయలేం కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా పార్టికల్ ఉంటే అది ఇలా మూవ్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తుందా, ఇలా మూవ్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తుందా అంటే అది అర్థం కాదన్న. అంటే ఇక్కడ ఒకే పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఆల్రెడీ చెప్పాను ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దెర్ ఈస్ యూనిక్ డైరెక్షన్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ చెప్పాను. అంటే ప్రతి పాయింట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ మనకి ఒక యూనిక్ డైరెక్షన్ ఉండాలి. కానీ ఒకవేళ 2 మీట్ అయినా అనుకోండి, ఒక పాయింట్ దగ్గర నాకు ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయంటే 2 డైరెక్షన్స్ వస్తున్నాయి. ఓకేనా, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒక ప్రాపర్టీకి విరుద్ధం అన్నమాట అది. క్లియరా? దీన్ని బేస్ చేసుకుని మ్యాగ్నెట్స్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రిపల్షన్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాను, లైక్ పోల్స్ ని పెట్టాను అనుకోండి, నార్త్ పోల్ దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే రిపల్ అవుతుంది. ఎందుకు రిపల్ అవుతుంది అంటే చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుంచి వస్తున్నాయి. క్లియరా? ఇలా నార్త్ పోల్ దగ్గర నుంచి వస్తాయి. నార్త్ పోల్ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి అంటే సౌత్ పోల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, పక్కన ముందరే నార్త్ పోల్ ఉందన్నమాట. ఇవి రెండు ఇలా మీట్ అవుతాయి అంటే మీట్ అవ్వవు. చూడండి ఇలా వచ్చిన లైన్స్ అనేవి ఏమైపోతాయి అంటే ఇలా డీవియేట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అంటే రెండు కలవడానికి ట్రై చేయవు, ఆటోమేటిక్గా రెండు ఏమవుతాయి అంటే డీవియేట్ అవ్వడానికి ట్రై చేస్తాయి.
అంటే ఈ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేది ఒకదాన్ని ఒకటి ఏం చేస్తా అంటే రిపల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాయి. క్లియరా? ఈ రకంగా రిపల్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి కాబట్టి మనకు ఆ రిపల్షన్ అని తెలుస్తుంది అనమాట. క్లియర్ కదా కాన్సెప్ట్? ఈ రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇంకోటి ఈ డయాగ్రామ్ చూసి మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి క్లోజ్ సార్ ఇక్కడ ఎందుకు ఓపెన్ చేశారు అనే డౌట్ కూడా వస్తుంది అనమాట. అంటే మా స్టూడెంట్ ఒక అబ్బాయి అడిగాడు కాబట్టి నేను కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు కూడా ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు కూడా ఉంటుందన్న. అంటే ఇది ఇలా ఉంది అంటే ప్రతి ఒక్కటి కంప్లీట్గా డ్రా చేయలేం కదా, కాబట్టి ఇలా ఓపెన్ గా రిప్రజెంట్ చేస్తున్నా. కానీ ఇది యాక్చువల్గా ఓపెన్ లో ఉండదు అనమాట. ఎలా ఉంటుందంటే క్లోజ్ గా ఉంటుంది. ఇది ఓవరాల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్. ఇందులో ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ లెక్చర్ లో వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అదే విధంగా అసలు ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ మనకి ఎందుకు స్టార్ట్ అయింది దాని గురించి కూడా ఒక స్టోరీ డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? బాయ్.